లైక్ ఇప్పుడు మనం ఇంట్లో ఎక్కువసేపు వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ వాళ్ళు చిన్న టిప్స్ ఏముంటుందంటే ఒక హాఫ్ అన్ అవర్ ఒక్కసారి లేకపోతే ఒక 1 అవర్కి ఒక్కసారి వాళ్ళు ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకొని ఒక 10-15 స్టెప్స్ వేసి వచ్చి మళ్ళీ కూర్చుంటాం. నెంబర్ 1. అది కూడా చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు డ్యూటీస్లో. సో ముఖ్యంగా లైక్ మనకి ఇప్పుడు ట్రాఫిక్లో ఉన్న వాళ్ళకి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ లేకపోతే ఇంకొంతమంది వర్క్ చేసుకొని కంపల్సరీ ఉండాలి. వాళ్ళు టిప్ టు ఎక్సర్సైజ్ అంటాం. అంటే మన పాదాన్ని కిందకి పైకి అలాగా చేసినట్టయితే మనకి ఈ రెండో గుండె మన పిక్కల్లో ఉన్న రెండో గుండె అంటాం అనమాట. మన గుండె ఒకటి ఇక్కడ ఉంటే ఇంకో గుండె మన పిక్కల్లో ఉంటుంది కాళ్ళల్లో. సో అది సర్క్యులేషన్ మళ్ళీ మనకి చక్కగా కింద నుంచి పైకి సర్క్యులేషన్ అయ్యే విధంగా తోడ్పడుతుంది. దీంతో పాటు డీహైడ్రేషన్ అవాయిడ్ చేయడం, ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో తగినంత నీరు మనము తీసుకుంటాము, ఆల్కహాల్ అవాయిడ్ చేయటము, ఇవన్నీ కూడా డిహైడ్రేషన్ని అవాయిడ్ చేస్తాయి. ఈ టిప్స్తో పాటు కొంతమంది హై రిస్క్ కనిపిస్తున్న వాళ్ళల్లో స్టాకింగ్స్, కంప్రెషన్ స్టాకింగ్స్ అంటాం. అంటే కొంచెం రక్తనాళాలని అది అదుము పెట్టి మళ్ళీ మన కింద నుంచి పైకి సర్క్యులేషన్ వెళ్ళే విధంగా మనకు చేస్తుంది. సో అలాంటి స్టాకింగ్స్ ఈ ఎర్లీ కేర్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఈ వ్యారికోస్ వెయిన్స్ని ఎర్లీ స్టేజెస్లోనే మనం చక్కగా అవాయిడ్ చేయొచ్చు. మరి కొంతమందిలో ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు అంటే పుండ్లు పడిపోవడము, కాళ్ళల్లోంచి ఉబ్బులు రావడము, నీరు కారడము, పిక్కలు పట్టేయటము, తర్వాత తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ అవుతాయి, సెల్యులైటిస్ అంటాం. చాలా మందికి కాళ్ళల్లో షుగర్ వల్లే మాకు సెల్యులైటిస్ అయింది. సెల్యులైటిస్ అంటే మన కాళ్ళల్లో ఇన్ఫెక్షన్ అనమాట, ఎర్రగా మారడం, కాలంతా నొప్పి రావటము, వాళ్ళకి జ్వరం రావటము ఈ ఇన్ఫెక్షన్ వల్ల. ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ కూడా స్టేజెస్లో కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ డిలే అయిపోయింది కాబట్టి అప్పటికైనా ఎర్లీగా ఒక వాస్కులర్ సర్జన్ కన్సల్ట్ చేస్తే తప్పనిసరిగా దీనికి చికిత్సా ప్రక్రియలు చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి, చాలా సులువుతరంగా ఉన్నాయి. సో చాలా ఈజీగా అయిపోయే ట్రీట్మెంట్స్ కాబట్టి అప్పటికైనా మనం ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్తే మంచిగా ట్రీట్మెంట్స్ అన్ని అందుతాయి వాళ్ళకి.